విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై ప్రత్యర్థి పార్టీ శ్రేణులు దాడికి తెగబడటం కలకలం రేపుతోంది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి ముద్దున్న వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను తగులబెట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఘటన సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటిపై అంతస్తులో అగ్ని కీరలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నిన్న జోగి రమేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ కదా వల్ల ఏందిరా, ఏమి రాజకీయాలు చేయటం? దేవుణ్ణి గుడుల్ని అన్ని కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు రెండు కాదు, తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గ గుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా, ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహిభావం లేదు. మీరంటే అబద్ధాలు, మోసాలు, కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఒకటి కాదు రెండు కాదు, మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం, దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని నుంచి వస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టడం కాదు, ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి.
జోగి రమేష్నో మమ్మల్ని ఇబ్బంది పెడితే, మా మీద దాడులు చేస్తే, లేకపోతే మా కుటుంబాల మీద దాడులు చేస్తే, మా ఇళ్ల మీద దాడులు చేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పెడతామా? మా గొంతుకు ఆగుతుందా? అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు? మేము రాజశేఖర్ రెడ్డి గారి ఆ మహనీయుడి అడుగుజాడల్లో ఈనాటి మా లీడర్, మనసున్న లీడర్, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉంటే మా మీద దాడులు చేస్తారా? అంటే మాకు మా ఇంటికి లోకేష్ ఇల్లు ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరుగాక క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరాల కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం. ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో. ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణికానందం మానుకో, నీ రాక్షసానందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా? జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా? అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు. ఇటువంటి రాక్షసానందం మానుకోండి. ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరిచేయండి. అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళన్నా గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా ఇస్తుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. సార్, నేను ఒక కాపు నాయకుడు మాజీ మంత్రి పైన దాడి జరిగింది. ఈ రోజు 15 వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? వాళ్ళకి చంద్రబాబు నాయుడు గాని, చంద్రబాబు నాయుడు కొడుకు గాని వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా? అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాలా? కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర్ రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు కొన్ని కోట్ల మంది, లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు. జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలలు కట్టిస్తా ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి
మేమందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే గాని మేము చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టలేము, ఒత్తాసు పడలేము. ప్రజల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్న మీద పెట్టారు, మా మీద పెట్టారు, జైలు జీవితం అనిపించాం. ఆనందం పొందటమే కదా, రాక్షసానందం పొందటమే కదా. అన్ని ఫేక్ 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 ప్రతిదీ. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్. ఇవన్నీ కూడా మీకు తెలిసిందా? నాకు ఒక్కడే అడుగుతున్నా, ప్రశ్నించినటువంటి నాయకుల ఇండ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తా ఉంది, దాడులు చేయిస్తా ఉంది. చివరికి ఇండ్లకు నిప్పంటిస్తుంది. ఇంట్లో సభ్యులు ఉండంగానే ఇండ్లలో మనుషులను కూడా కాల్చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇళ్లకే నిప్పంటిస్తుంది ఇంట్లో మనుషులను పెట్టి. ప్రశ్నించే నాయకుల ఇండ్లకు నిప్పు మీరు పెట్టవచ్చేమో కానీ రేపు ప్రశ్నించే రోజు, ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది. ఎన్ని లక్షల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు? ఎన్ని కోట్ల ప్రజల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు? నాయకుల ఇండ్లకు పెట్టగలరు? పోలీసుల పర్యవేక్షణలు. ప్రజలే ప్రశ్నించే రోజు తొందరలో ఉంది. అంటే ప్రజల ఇళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించిన ప్రతి ఇంటిని తగలబెడతారా? తగలబెట్టండి చూద్దాం. ఎందుకంటే మీకు ఓటేసినటువంటి పాపానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టినప్పుడే కదా మీకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది. తగలబెట్టండి. నేను చెప్తున్నా కదా, ప్రశ్నించే రోజు రోడ్డుపైకి వచ్చి ప్రజలు అతి తొందరలో ఉంది. ఎన్ని లక్షల ప్రజల ఇళ్లను తగలబెట్టగలరో